అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? సీజన్ కదండి. సీజన్లో ఏంటంటే ఆరెంజెస్ అనేది భలే దొరుకుతాయి అనమాట. మనకి సీజన్లో దొరికేటప్పుడే మనం వాటిని స్టోర్ చేసుకోవాలి. అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి, వాటితో ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలోని నేను మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కిచెన్ సెటప్ చూసారండి. మినియేచర్ సెటప్ అంతా ఇక్కడ పెట్టాను అనమాట. చాలా ఐటమ్స్ అయితే అలా వాడకుండా ఉండిపోయండి. అలాగే ఎవరికైనా మినియేచర్ ఇష్టం ఉండి చిన్న చిన్న టాయ్స్తో వంటలు అవి చూడాలనుకుంటే ఈ ఛానల్లోని చాలానే వీడియోస్ ఉన్నాయండి. అవి ఒకసారి మీరు సెర్చ్ అవుట్ చేసుకుంటే బోల్డ్ వీడియోస్ వస్తాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ఆరెంజెస్తోని ఎలాంటి రెసిపీ చేయబోతున్నాను అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ మనం ఆరెంజెస్ చూసారు కదండి, ఇది నా మినియేచర్ చిన్న మంచం అనమాట. భలే ఉంది కదా, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి బుల్లి మంచం. సో ఫ్రెష్గా ఉన్న ఆరెంజెస్ అన్నీ తీసుకున్నాం కదా. అయితే ముందుగా నేను ఇలాగా మధ్యలోకి కట్ చేసి పెట్టేస్తున్నాను ఒక్కొక్కటి. అయితే ఇవన్నీ కూడా మనం ఇలా హాఫ్ చేసేసుకొని చక్కగా, ఇది ఉంది కదండి మనకి జ్యూసర్ అనమాట, దీంట్లోని హ్యాపీగా ఇలా స్క్వీజ్ చేసేస్తే మనకి చక్కనైన జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఓకే. సో అన్ని కాయల నుంచి ఇలా మనం జ్యూస్ అయితే తీసేసుకోవాలి. ఓకేనా, తీసుకొని పక్కన పెడదాం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనకి సిట్రస్ కదా ఈ ఫ్రూట్, మంచిదన్నమాట. మనం ఇలా తయారు చేసి చక్కగా దాచుకోవచ్చు, ఫ్రిజర్లో పెట్టుకోవచ్చు హ్యాపీగా. క్యాండీస్ అయితే బాగుంటాయండి. ఈ తొక్కలు కూడా వేస్ట్ చేయకుండా హ్యాపీగా మనం ఈ తొక్కలతో కూడా క్యాండీస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వచ్చిన జ్యూస్ ఏంటంటే ఇందులో వేసేస్తాను నేను. సో ఇలాగ మనం స్టెయిన్ చేసుకోవాలి. ఇది ఇలా పెడదాం, దిగుతుంది. మిగతా ఆరెంజెస్ ఉన్నాయి కదా, మిగతా ఆరెంజెస్ని కూడా మనం ఇలాగా స్క్వీజ్ చేసేసుకోవచ్చు. సో మొత్తం అన్నీ చేసి మీకు చూపిస్తాను ఎంత వచ్చిందనేది. ఆ తొక్కలు కూడా పడేనండి, తొక్కలతో కూడా ఏదో ఇన్నోవేటివ్గా తయారు చేస్తాను, అది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. చూసారా ఎంత వచ్చిందో జ్యూస్? ఎటువంటి పల్పు కూడా కిందకి దేయకుండా స్టెయినర్ కూడా చాలా పల్చర్ తీసుకున్నాను అనమాట. కన్నాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి, చిన్నవి ఉంటాయి. సో మనకి ఒత్తి జ్యూస్ ఒక్కటే దిగుతుంది అనమాట. సో అందుకే నేను ఒకసారి ఇలాగా చాక్తో చేస్తున్నాను. అయితే నా చేతిలో చాక్ ఉంది కాబట్టి ఇలా చేస్తాను, మీరు స్పూన్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే మనకి జార్ నిండా జ్యూస్ వచ్చిందండి. మా పిల్లలు ఏంటంటే క్యాండీయే కాదు అంటే చాక్లెట్సే కాదు జెల్లీ కూడా చేయమంటున్నారు. అయితే మనం కొలత ప్రకారం చేసుకుందాం. అయితే నేను క్వాంటిటీతో చేస్తానండి. ఫస్ట్ 1 కప్పు తీసుకున్నాను అనమాట. ఇది 250 ml కప్ ఇది. సో 1 కప్ యూస్ చేసి చేస్తాను. అంటే ఇప్పుడు మీకు షేర్ చేయడానికి ఇలా చేస్తున్నాను. 1:3 రేషియోలోని షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్తోని మనం షుగర్ తీసుకుందాం. ఓకే, ఇలాంటివి మనం 3 కప్స్ అనేది దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, కరెక్ట్గా మనకి 3 కప్స్ అయిందండి ఈ జార్లో ఉన్న షుగర్.
దీన్ని ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. మనం ఏంటంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది కారం కారంగా పుల్ల పుల్లగా కావాలనుకుంటే మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే దీనికి కలర్ కూడా యాడ్ చేయొచ్చండి. అయితే నేను ఇప్పుడు కలర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా ఏంటి అంటే మనం ఆరెంజ్ ఫ్లేవర్ కోసం ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అవేమీ నేను యాడ్ చేయట్లేదండి, పిల్లలకు పెడుతున్నాను కాబట్టి. ఇలా ఒరిజినల్గా అలా తీసిన జ్యూస్తోనే నేను చేసేస్తాను అనమాట. అయితే మా పిల్లలకి ఎప్పుడు చేసినా కొంచెం మిరియాలు అవన్నీ వేస్తూ ఉంటాను. వాళ్ళు ఈసారి ఏంటంటే మిరియాలు వద్దమ్మా అంటున్నారు, కానీ నేను వేస్తాను మిరియాలు. మనకేంటంటే కొంచెం తీతీగా పులుపులుగా బాగుంటుంది. అలాగే ఘాటు కూడా ఉంటే సూపర్ అనమాట. నాకు మిరియాలు వేస్తే చాలా ఇష్టం. అలాగే పిల్లలకు పెడతాను. మనకి దగ్గు ఏదన్నా ఉన్నా సరే కోరుతుంది, ఎందుకంటే ఎక్కువగా మనం దీంట్లో షుగర్ వాడతాం కాబట్టి కంపల్సరీ మిరియాలు అనేది వేస్తాను నేను. అలాగే ఏంటంటే వీళ్ళు జెల్లీ కూడా చేయమని అడుగుతున్నారు. సో టైం ఉంటే చేస్తానని చెప్పాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయండి. ఎప్పుడు ఏంటి అడుగుతారో తెలియదు కదా పిల్లలు. సో ఎప్పటికప్పుడు టైం ఉండాలి కానీ బోల్డ్ రెసిపీస్ అయితే చేసి పెడతాను. చాలా బాగుంటుందండి. ఇవి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇవి మనం క్యారీ చేయొచ్చు హ్యాపీగా. దాహం వేసేటప్పుడు మనకి ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండాకాలం ఏంటంటే మనకి దాహం వేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇలా మనకి సీజనల్లో దొరికే ఫ్రూట్స్ ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. క్యాండీస్గా తయారు చేసి చాలా బాగుంటుంది. అయితే ఇది కలుపుతూ ఉండాలి. షుగర్ వేసాం కదండి, పాకం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. అయితే ఇదేంటంటే మనకి గట్టి పాకం రావాలి, తీగ పాకం అయితే కాదండి. గట్టిగా మనం వాటర్లో వేసి ఇలా చుడితే ఉండ రావాలన్నమాట. అప్పటి వరకు మనం దీన్ని పాకం పెట్టుకోవాలి. సో చూసారు కదా మనకి బబుల్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. హ్యాపీ కదా. ఇవి చూసారు కదండి, ఇవైతే వేస్ట్ చేయను. గార్డెనింగ్ ఉంది కదండి, గార్డెనింగ్ అయితే చాలా రకాలుగా వాడతాను వీటిని. ఈసారి ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్గా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది పిల్లలకు ఒకసారి షేర్ చేద్దాము, పిల్లలకు చెప్దామని చెప్పి ఉంచుతున్నాను ఇవి. సో ఇవి ఏం చేస్తాననేది నెక్స్ట్ మీకు గార్డెనింగ్ ఛానల్లో చూపిస్తాను, ఓకేనా. ఇవన్నీ తీసుకువెళ్ళి దాస్తాను. ఇలా తిప్పుతూ ఉండాలండి. మనకి బబుల్స్ అనేది ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి మనకి పొంగిపోతుంది అనమాట. అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా. సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలాగా పాకం తిప్పుతూ ఉండాలి. చూసారా నురుగు అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. పాకం అనేది మనకి రెడీ అవుతుంది అనమాట. అది మనకి ఒక 10 to 15 మినిట్స్లోనే మనకి చక్కగా మరుగుతుందండి. ఇదంతా కూడా చక్కగా ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకొక 5 మినిట్స్లో దింపేస్తాను. ఉదరపాకం అయితే వచ్చేస్తుంది మనకి. ఇలాంటప్పుడు ఏంటంటే నేను చక్కగా మిరియాల పౌడర్ అనేది యాడ్ చేస్తాను. అయితే మనం మిరియాల పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది ఉంచానండి. చక్కగా అయితే మనకి గట్టి పాకం అయితే వచ్చేసింది. వాటర్లో వేస్తే మనకి ఇలా తెలుస్తుంది, ఓకేనా. గట్టి పాకం అన్నమాట ఇలా వస్తుంది. చల్లారితే ఏంటంటే మనకి చూసారా సౌండ్ వస్తుంది కదా, ఇలా గట్టి పాకం రావాలి, ఓకేనా. అయితే స్టవ్ ఆఫ్ చేసి మనం ఇప్పుడు చాక్లెట్ మోల్డ్స్ ఉంటాయి కదండి, దాంట్లోని ఇది వేసేసుకోవాలన్నమాట. ఇలా మనం ఒక్కొక్కటిగా చాక్లెట్ మోల్డ్స్లోని వేసేసుకోవడం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చాక్లెట్ మోల్డ్స్లో కూడా వేసాను అనమాట. ఇదేంటంటే సన్ఫ్లవర్ మోడల్, ఇది కూడా ఒక మోడల్. ఇది అలాగే కొన్ని ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి అనమాట. అయితే ఇంకా టైం అయితే అవుతుందండి, ఇంకా జెల్ అయితే చేయలేదు, నెక్స్ట్ టైం చేస్తానని చెప్పాను. ఇవి ఇలా వదిలేస్తే మనకి చక్కగా చాక్లెట్స్ అవుతాయి. ఆల్రెడీ నేను చేసింది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి. ఇది చూడండి, ఆల్రెడీ నేను చేశాను. సిలికాన్ మోల్డ్ అనుకోండి, ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది లీఫ్ మోడల్. ఇదిగోండి, బాగుంది కదా.
ఇలా మనం చేసి పెట్టుకోవచ్చు. ఎవరైనా వచ్చేటప్పుడు కూడా మనం ఇన్స్టెంట్గా ఏం చేయాలంటే ఇది కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటే చక్కగా జ్యూస్లా అయిపోతుంది ఇది. అప్పుడు మనం వాళ్ళకి చక్కగా ఐస్ క్యూబ్స్ వేసి చక్కగా ఆరెంజ్ జ్యూస్లా కూడా ఇవ్వచ్చు. బాగుంది కదా. మిగతా కూడా రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఇలా వచ్చినాయి, బాగున్నాయి కదా. కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి, బాగా నచ్చింది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. సో చూసారు కదండి, భలే ఉన్నాయి కదా ఆరెంజ్ క్యాండీస్ అన్నమాట. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా నోట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా దాహం అయితే వేయదండి. ఇందులో మిరియాలు కూడా వేసాం కాబట్టి, షుగర్ వేసాను కాబట్టి నేను మిరియాలు యాడ్ చేశాను. సో ఏంటంటే ఘాటుగా కొంచెం తీగా తగులుతుంది కదా, పిల్లలు ఇష్టపడి తింటారనమాట. సో ఇవన్నీ కూడా చల్లారటానికి ఇంకా టైం పడుతుంది. అయితే నేను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీరు కూడా ఇంట్లో ఆరెంజెస్ ఉంటే ఇలా చేసుకోండి. అలాగే వాటి పీల్స్ కూడా పాడేయకండి, అవి కూడా చాలా మంచి. వాటితోని మనం క్యాండీస్ చేసుకోవచ్చు. లేదా అనుకుంటే ఆ పల్ప్తోని, ఆ వేస్టేజ్తోని మనం గార్డెనింగ్ ఏంటంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏది వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగే ఈ ఆరెంజెస్తో ఇంకా చాలా డెజర్ట్స్ చేసుకోవచ్చు అండి, జెల్లీస్ చేసుకోవచ్చు, ఇంకా ఏంటంటే హల్వా చేసుకోవచ్చు, నెక్స్ట్ కేక్ వాడచ్చు. చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చెక్ చేయండి, ఏదో ఒక రెసిపీ చేసి పిల్లలకి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో అనేది ఎలా ఉందనేది. ఓకే, మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇవైతే చల్లారటానికి టైం పడుతుంది. ఆల్రెడీ ఇవి చల్లారిపోయాయి కాబట్టి గ్యాంగ్ అంతా అటు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిస్తాను. ఇవన్నీ కూడా ఇంకొక 1 అవర్లో మనకి ఆరిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే. సో అవి కూడా సర్వ్ చేసిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే సో అలాగే ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా జ్యూస్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇలాంటి క్యాండీస్ కానీ మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాన్ని కొంచెం వామ్ వాటర్లోని కొంచెం మెల్ట్ చేసుకుని చక్కగా ఐస్ క్యూబ్స్ వేసి ఎవరికన్నా ఇస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ట్రై చేశాను, నచ్చింది, అందుకే మీకు షేర్ చేస్తాను. సో మరి నేను ఉంటానండి. సంస్థలోక సుఖినో భవంతు.